అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ పాప అయితే ముగ్గేసేస్తుంది. ఇంకా నేను దేవుడి మందిరం అయితే క్లీన్ చేసుకుంటున్నాండి. అందరికీ హ్యాపీ ఉగాది. ఇంకా దేవుడి మందిరం క్లీన్ చేసుకున్న తర్వాత మామిడికాయలు అయితే మా ఆయన తీసుకొచ్చారండి. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే చేసుకుంటున్నాను. మీ అందరికీ ఈ ఉగాది పచ్చడ్ల తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు అన్నీ మర్చిపోయి సంతోషంగా కొత్త జీవితంలో అడుగు పెట్టాలి. అలాగే మీరు కలలు కంటున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది పచ్చడితో అందరికీ హ్యాపీ ఉగాది మరోసారి. ఇంకా మా బావ చూసాడా, ఇంకా పచ్చడి చూసి స్పూన్ పెట్టుకొని తిరుగుతూనే ఉన్నాడండి. ఎప్పుడు మా అమ్మ పచ్చడి చేసిస్తుందని. ఇంకా వాడికి వద్దని చెప్పేసి గుడికైతే తీసుకెళ్ళానండి. గుడికైతే వెళ్తున్నా. ఈరోజు ఉగాది కదా, పిల్లలకు కూడా స్కూల్కి అయితే పంపించలేదండి. గుడికి వెళ్ళి వస్తున్నా. ఇంకా గుడికాడ నుంచి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పిల్లలకైతే ఇంకా ఉగాది పచ్చడి అయితే ఇద్దామని చెప్పేసి దర్శనంకి అయితే వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా శివయ్య దర్శనం లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం కదండి. అందుకని శివయ్య దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా వస్తూ వస్తూ మామిడి ఆకులు అయితే తీసుకొచ్చాం. మేము వచ్చిన వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇంట్లో వచ్చేసరికి పాలు అయితే పొంగించానండి. పాలు పొంగింది. ఇంకా స్వీట్ అయితే చేశాను. ఇదేంటంటే గణపతికి ఇష్టమైన పాలుండలు అయితే చేశాను. అలాగే మా బాబుకు కూడా ఇష్టమేనండి. అందుకని చెప్పేసి చేశాను. ఇంకా మా బాబు స్పూన్ పెట్టుకొని రెడీ అయిపోయానండి పచ్చడి కోసం. ఇంకా ఉగాది పచ్చడి అయితే పిల్లలకైతే ఇచ్చేసానండి. ఇంకా పాపకి నేను అందరికైతే ఇచ్చేసాము. చాలా టేస్ట్గా ఉంది, పుల్ల పుల్లగా బాగుంది. మీరు ఎలా జరుపుకున్నారో చెప్పండి ఉగాది. ఇంకా ఉగాది పచ్చడి అయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నానండి. గారెలు ఈరోజు పకోడీ చేయమన్నారు పిల్లలు. అందుకని చెప్పి వీడియో నచ్చిన ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.